నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో హైడ్రా అనేది ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయం ఏంటి హైడ్రా మీద అని. సో హాయ్ బ్రో. హాయ్. సో మనం చూస్తున్నాం హైదరాబాద్ మొత్తాన్ని హడల్ చేస్తుంది. సో అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? జనరల్గా హైదరాబాద్లో ఏ కొత్త గవర్నమెంట్ వచ్చినా జరుగుతుంది. ఈ ల్యాండ్ చెరువు అనేది అది ఎప్పుడు జరుగుతుంది అని ఈయన అసెంబుల్ చేసింది ఇది అని అనిపించింది. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో కొన్ని జనాలకి రాంగ్ అనిపించుండొచ్చు. అది నిన్న రీసెంట్గా సున్నం చెరువు దగ్గర కూల్చివేశారు. అక్కడ అందరు పేద ప్రజలు ఉన్నారు. సో హైడ్రా అనేది పేద ప్రజల మీద జూలు విధించడం కరెక్టే అంటారా? అది కరెక్టో రాంగో తెలియదు. లాస్ట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలే అనమాట. ఆ ఫెన్సింగ్ అయితే వేసేసారు, కట్టేసుకున్నారు. కానీ ఆ చెరువులోదే బఫర్ జోన్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం తీసేస్తుంది, కానీ నాకు తెలిసి పేద ప్రజలకు తీయట్లే అని అనుకుంటున్నా. ఓకే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అదేంటంటే వ్యతిరేక పార్టీ వాళ్ళు మాత్రం టార్గెట్ చేశారు. వాళ్ళ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు అయితే టార్గెట్ చేయలేదు అన్నారు. దానికి ఏం చెప్తావు? వ్యతిరేక పార్టీలు అంటే తనే చెప్పాడు కదా రేవంత్ రెడ్డి, మా బ్రదర్స్ ఉన్నా నేను హైడ్రాలో నేను ఎవరిని ఉపేక్షించా అని చెప్పాడు. మరి ఇక దాంట్లో వ్యతిరేక పార్టీ కూల్చేయలేదు ఇంకా అని చెప్తున్నారు. కూర్చోలేదంటే ఎవరిది? అదే ఇంకా అది కూడా జరగదు. అది కేవలం మాటల రూపంలో ఉంది, ఇంకా చేతుల వరకు రాలేదు. మిగతా వాళ్ళు మొత్తం చేతుల్లో ఉంది. డైరెక్ట్గా నోటీసులు ఇవ్వకుండా వెంటనే అటాక్లు చేస్తున్నారు, పొద్దున్నే వెళ్ళి అని చెప్తున్నారు. దానికి ఏం చెప్తావు? ఇప్పుడు అదే ప్రాసెస్ జరగచ్చు. ఇప్పుడు రేవంత్ ఓవైసీ ఉంది కదా, ఓవైసీ కాలేజ్ ఉంది, ఎన్ కన్వెన్షన్ కొట్టేశారు. రెండు చెరువులోనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు? క్లియర్గా బఫర్ జోన్లో ఉందని క్లియర్గా కొట్టేశారు 3 ఎకరాలు. కానీ ఆ 10 ఎకరాలు ఉన్న కాలేజ్ని కొట్టేయలే. ఎందుకు కొట్టేయలే అంటే అది కాలేజ్, ఇది ఎన్ కన్వెన్షన్. సో వాట్ అంటే అది ఇన్స్టిట్యూషన్గా పిల్లలు ఉంటారు. సడన్గా కాలేజ్ని తీయలేదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి టైం పడుతుంది. కొట్టేయడం అయితే కొట్టేస్తారు. అదే ప్రాసెస్ నాకు దీంట్లో కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నా. అది ఓకే. ఎన్ కన్వెన్షన్లో కూడా చాలా మంది జాబ్ హోల్డర్స్ ఉంటారు. ఎందుకంటే దాంట్లో మరి పనిచేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ మరి ఉపాధి పోయినట్టే కదా. అది ఎన్ కన్వెన్షన్ చూసుకుంటే అదేంటంటే ఎంప్లాయీసే ఉంటుంది. ఇదేంటంటే నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, దీని గురించి చాలా నెక్స్ట్ కాలేజ్ చూసుకోవాలి, అవన్నీ ప్రాసెస్ జరుగుతుంది. దానికోసం ఏదైనా నేనేమంటున్నానంటే వాళ్ళే పక్కన పెట్టండి. సో నేను చెప్తున్నా అంటే వ్యతిరేక పార్టీలు మీన్స్ ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ సంబంధించిన శ్రేణుల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవనాలను టార్గెట్ చేస్తున్నారు హైడ్రా అని చెప్తున్నారు. దానికి ఏం చెప్తాం? ఫస్ట్ కొట్టేసింది ఎవరిది? కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఫస్ట్ కొట్టేసింది తనదే. దాని తర్వాత వచ్చారు కొట్టేయడం. అంటే నేను చేసేస్తా, కూల్ చేస్తా అనేది క్లియర్గా ఉంది. అండ్ ఇదేంటంటే హైడ్రాలో క్లియర్గా ఒక జీవో వేసుకొని సపరేట్గా పెట్టుకున్నాడు. అది ఎంతవరకు చేస్తారని తెలియదు, కానీ చేయడం అయితే చేస్తారు. ఆపోజిట్ వాళ్ళు కూడా ఉండొచ్చు, మన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ పూర్తిగా చేస్తారని తెలియదు. అండ్ పేద ప్రజలు అయితే ఇందులో ఉన్నారు. నేను వెళ్ళి చూసొచ్చా. వాళ్ళు ఏంటంటే బఫర్ జోన్లో కొన్ని రేకుల షెడ్లు ఇల్లు కట్టుగా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూల్చేయడం జరిగింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. సో వాళ్ళ పరిస్థితి అధోగతి పాలైంది. 2 రోజుల నుంచి ఫుడ్ తినట్లేదు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? హైడ్రా ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే పట్టా ఉంది కదా, పట్టా ల్యాండ్కి రిజిస్ట్రేషన్కే చూస్తారు. హైడ్రా ఈ పట్టా భూముల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళని కొట్టేయారనమాట. రేకులు ఇల్లు కొట్టేసి అంటే కొత్తగా పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారంట. 8 సంవత్సరాలు ఉంటే ఇక కొట్టేస్తే వేరే దగ్గర ప్లేస్ ఇస్తారు అని నేను అనుకుంటున్నా. మరి నాకు తెలియదు. బట్ ప్లేస్ కూడా ఏమి ఇవ్వలేదని ఎవరని చెప్తున్నారు. ప్రాసెస్ జరగాలి కదా. అయ్యేటప్పుడు మొత్తం కావాల్సింది హైదరాబాద్కి చెరువులు మొత్తం అది కలెక్ట్ చేస్తే, మొత్తం తీసేస్తే పేద ప్రజలు ఎవరు ఉంటారో అది నెక్స్ట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. మీ ఇంటెన్షన్ ఏంది హైడ్రా మీద? హైడ్రా అదే మెయిన్ ఏంటంటే చెరువులు మొత్తం చాలా వెళ్ళిపోయాయి. బఫర్ జోన్లో చాలా ఉన్నాయి. పేద ప్రజలు కూడా ఉన్నారు అందులో. పేద ప్రజలను కొట్టేశారంటే ఆయన ఖచ్చితంగా చేయాల్సిన అదే నెక్స్ట్ ఆయన చేయాలనుకుంటున్నాను నేను అనుకుంటున్నా. ఆయన చేసే లాస్ట్ ప్రజలు కూడా ఒకవేళ ఏదైనా దన్నా పేద ప్రజలు చేసినా ఆయన ఇచ్చే డెసిషన్ లాస్ట్కి అక్కడ అదే చేయాలి. దానికోసం ఫైట్ చేయాలి. ఏంటంటే హౌజెస్ సపరేట్ హౌస్ కమ్యూనిటీ ఏదో పెట్టి అదే కాలనీలో అదే దాంట్లో మెయిన్ ల్యాండ్ ఇచ్చేయండి అంటే అది ఆయన చేస్తారని నెక్స్ట్ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లో చేసినప్పుడు కూడా చేశారు, కానీ ఆయన ఏంటి ఇంట్రెస్ట్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈయన ఇంప్లిమెంట్ చేస్తారేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే ఒకసారి అసెంబ్లీలో చెప్పారు, అదే ఎన్ కన్వెన్షన్ అప్పుడు పేద ప్రజలు ఎవరైనా ఉంటే ఒకవేళ కొట్టేస్తే మేమే అదే కాలనీలో సపరేట్గా ల్యాండ్ తీసుకొని మేము కమ్యూనిటీ కట్టిస్తామని ఆయన అసెంబ్లీలో ఒకసారి చెప్పారు. అది ఆయన ఇంప్లిమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా హైడ్రా గుడ్ ఆర్ బ్యాడ్? నాకైతే ప్రస్తుతానికి గుడ్డే ఉంది. మరి పేద ప్రజలు వచ్చేసరికి కొంచెం రాంగ్. అంటే 80 to 20% ఉంది. 20% పేద ప్రజలు ఉన్నారు అంటున్నా. 80% మోస్ట్ హై అండ్ రియల్ ఎస్టేట్ దీంట్లో ఉన్నారని. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే. హైదరాబాద్లో హైడ్రా అనేది దూకుడు పెంచింది. చాలా మంది రాజకీయ నాయకులు బడా బాబులు మొత్తం వాళ్ళ భవనాలు కూల్చివేస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటి అని అంటే అండి, ఇప్పుడు హైడ్రా అనేది
ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్న దానికంటే ఎక్కువ కబ్జా చేసుకున్న వాళ్ళకి, బినామీల మీద ఉన్న వాళ్ళకి అది చేసింది మంచిదేనండి. కొంతవరకు లేని వాళ్ళకి కొన్ని పనికి రావడానికి అది బాగా పనికొస్తుంది. అందులో ఏం లేదండి, లేని వాళ్ళు అసలే లేకుండా బతుకుతున్నారు. సో ఉన్న వాళ్ళది అట్లా చేయడంలో తప్పలేదండి నాకు తెలిసి. కొంచెం కొంచెం బాధపడిన వాళ్ళు ఉన్నారు, అసలు లేని వాళ్ళు వాళ్ళకి న్యాయం చేస్తే చాలండి. అంటే చాలా మంది హైడ్రాలో భాగంగా కొంతమంది పేద ప్రజలు ఇల్లు కూడా కొట్టేశారు. సో వాళ్ళకి మరి ఆ ప్రభుత్వం ఏమన్నా కల్పిస్తుంది అంటారా? అది ప్రభుత్వం ఇష్టం అండి. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వానికి ఇది చెయ్యాలా అది చేయొద్దా అనేది వాళ్ళ ఒపీనియన్. సో దాని గురించి మనం మాట్లాడుకోవాలి, వాళ్ళు మాట్లాడుకోవాలి, కలిసి మాట్లాడుకుంటేనే ఏదైనా అవుతుంది. సో వాళ్ళు చూసుకొని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే మ్యాక్సిమం వాళ్ళు చూడాలి, చూడటమే వాళ్ళ పని కాబట్టి చూడాలి. సో రేవంత్ రెడ్డి గారు చేసే పని కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఇది సీఎం సార్ గారు నేను నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, రైతులకి చాలా వరకు ఈసారి రుణమాఫీ అవి ఇవి అని కొంచెం రైతు బంధు ఆ పైసలు ఇంకా వేలని జనాలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. చాలా పథకాలు ఇచ్చారు కానీ ఇంకా ఏం చెయ్యలేదు. సో ఇంకా కొంచెం కాదు, చాలా మార్చాలి సార్. హైడ్రా మీద ఒక మాటలో చెప్పండి, నేను చెప్తారు రేవంత్ రెడ్డి గారి గురించి కరెక్ట్ అంటారు, రాంగ్ అంటారు? రైటేనండి. థ్యాంక్ యూ. సో నమస్తే అండి. నమస్తే సార్. సో హైదరాబాద్ మొత్తంలో ఒక పేరు ఇది బాగా హడలిస్తుంది, అది ఆ పేరే హైడ్రా. సో ఈ హైడ్రా గురించి ఏం చెప్తారు? సార్ హైడ్రా గురించి ఏం చెప్తారంటే, సార్ హైడ్రా గురించి పాపం మామూలుగా గరీబ్ వాళ్ళని వదిలేయాలి సార్. గరీబ్ వాళ్ళు వదిలేసి ఉన్నోళ్ళు ఉంటారు కదా, ఉన్నోళ్ళు ఇప్పుడు సాపు మామూలుగా సముద్రం పక్కన, తర్వాత చెరువు పక్కన, నల్ల పక్కన ఉంటారు సార్. అలాంటి వాళ్ళని కూల్చేయండి. పేదలు మాత్రం కొద్దిగా కాపాడండి. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలవక పక్కన వాళ్ళు ఆక్రమించుకొని ఆ పట్టు బతున్నారు. హైడ్రా అనేది నేను స్వాగతిస్తున్నాను. కానీ ఉన్న బాగా డబ్బు ఉన్న వాళ్ళు పెద్ద ఇల్లాలు కానీ పక్క వాళ్ళు కూల్చేయండి. పేదలు మాత్రం వాళ్ళు జోలికి పోకండి. అంటే నిన్న జరిగిన ఒక హైడ్రా కూల్చివేతలో భాగంగా సున్నం చెరువు దగ్గర చాలా మంది పేదలు అయితే ఇల్లు కూల్చేయడం జరిగింది. సో దీన్ని ఎలా భావిస్తారు మరి పేదల ఇల్లు? అది అదే రాంగ్ సార్. వాళ్ళు తెల్లగా వహించారు. వాళ్ళు కాపాడండి, పేదలు కాపాడండి. ఉన్నోళ్ళు హైడ్రా కూల్చేసేయండి అంతే. అక్కడికి నేను మాట్లాడుతున్నాను. ఎవరు చేసినా సరే తప్పే కదా మరి. అదే కంపల్సరీ తప్పేస్తారు. అది కూల్చి తప్పే కాదు. గరీబు కొద్దిగా కష్టం సార్. ఉన్నోనికి కూడబెట్టిన ఏం కాదు, మళ్ళీ కడతారు. గరీబు కట్టుకోవాలంటే వాళ్ళకి జీవితాంతం వాడికి బతికి బరిగట్టడం అంత జీవితాంతం అట్లా. అందుకనే ఇప్పుడు నాగార్జున అది కూడా ఉంది, అన్న కన్వెన్షన్ కూల్ చేశారు. మరలా ఇప్పుడు మురళీమోహన్ సంబంధించిన ఏదైతే బిల్డింగ్ ఉందో అది కొలగొడతా అంటున్నారు. ఏంది అసలు హైడ్రా ఏం చేయబోతుంది అంటారు? ఏం లేదు సార్. ఇప్పుడు ఎక్కడ మొత్తం ఇంతకు వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడ కూడా ఇవన్నీ పట్టించుకోలేదు. సో ఎక్కడ కూడా వాళ్ళు మామూలుగా వదిలేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బాగా ఉన్నది. ఎక్కడ ఉన్నాయి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయిగా, ఆ గవర్నమెంట్ ల్యాండ్ని కూల్చిపోగొడతారు. కొంచెం గరీబుని మాత్రం నేను కాపాడమంటున్నా. ఉన్నది కూల్చండి, గరీబుని కాపాడండి. రేవంత్ రెడ్డి కేవలం అపోజిషన్ పార్టీని టార్గెట్ చేసి వాళ్ళ బిల్డింగ్లే కొలగొడుతున్నాడు, వాళ్ళ పార్టీ నాయకులు బిల్డింగ్లు అయితే ఏం కొలగొట్టలేదు అన్నారు. దానికి ఏమంటారు? అటెండ్ లేదు సార్. అందరికీ నోటీస్ ఇచ్చారు సార్. ఎవరిదేం పర్లే. కొంతమంది కోర్టు నుంచి నోటీస్ స్టే చేసుకుంటారు. అదేం చేయలేము. కంపల్సరీ అందరినీ కూలగొడతా ఉంటాడు. స్టే ఉన్నా సరే బిల్డింగ్లు కొలగొడుతున్నారంట, దానికి ఏమంటారు? ఉట్టిదే సార్, ఉట్టిగా. గవర్నమెంట్ స్టే ఇచ్చినప్పుడు అది కూలగొట్టడానికి ఛాన్స్ ఎవరు లేదు. కంపల్సరీ లాయర్ నోటీస్ ఉంటుంది, అది చూస్తే కూడదు. ఆ స్టే మళ్ళీ అయిపోయిందాక అంతే. మొన్న జరిగిన ఒక కూల్చివేతల్లో భాగంగా స్టే ఉన్నా సరే కూల్చేస్తారు, తప్ప లేదా కరెక్ట్ అంటారా? అదే స్టేజ్ కూలగొడితే తప్పేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం తప్పే ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ అది లాయర్ హైకోర్టు నుంచి తెచ్చుకుంటుగా కూలగొడతారు. వాళ్ళు తెలుసుకున్నప్పుడు మనం కూలగొడద్దు, ఆపాలి కొనుగోలు మటుకి. దాని తర్వాత చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం కంపల్సరీ ఉంటుంది సార్ అది. సో ఇంకోటి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో బాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా పెడదామని ఆలోచన వస్తున్నాయంట. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో హైడ్రా పెడితే ఎట్లా ఉండబోతుందంటారు? హైడ్రా కంపల్సరీ పెట్టాలి సార్. పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే అతను జగన్ ప్రభుత్వం ఎక్కడ అక్రమాలు చేసి ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం ఆక్రమించి ఆడ మొత్తం ఇల్లాలు అవి కట్టుకుంటూ అవి మొత్తం కూల్చేస్తుంటాడు. కంపల్సరీగా హైడ్రా కంపల్సరీ పెడతారట. నెక్స్ట్ మంత్ హైడ్రా కంపల్సరీ వస్తుంది. కూడా అమలు వేస్తుంది సార్ కంపల్సరీ. సో ఒక మాటలో హైడ్రా గురించి చెప్పాలని నేను చెప్తాను సార్. హైడ్రా కూడా మన హైడ్రా మంచిదే సార్. హైడ్రాలో ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి అవి మొత్తం కూలగొట్టేస్తారు. చేసి మంచిగా ఇప్పుడు మామూలుగా మనకు గరీబోని కొద్దిగా కాపాడాలంటారు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. హాయ్ బ్రో. నమస్తే బ్రో. సో రీసెంట్ గా మనం చూస్తున్నాం హైదరాబాద్ మొత్తం హడలేస్తుంది ఆ ఒక పేరు హైడ్రా. ఈ పేరు అనేది బాగా హడలెత్తిస్తుంది. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా ఈ సంస్థ ఏదైతే ఉందో బాగా పనిచేస్తుంది అనుకుంటున్నా బ్రో. ఎందుకంటే కొంచెము అక్రమ కట్టడాలు ఇవన్నీ డబ్బు ఉన్నోళ్ళు ఉంటాయి కదా, సో వాళ్ళని కొంచెము ఈ చెరువుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈరోజు విజయవాడ వైజాగ్ ఎలా అయిపోయింది. సరైన చెరువులు ఉంటే ఆ గుంటల్లో వెళ్ళేసి
అలా వెళ్ళిపోతుండే వాటర్ అనేది ఫ్లో అయ్యి అది నదులోకి వెళ్తుండే. ఇక్కడ ఇది ఈ చెరువులు అంటే ఇక్కడ నైజాం కాలం ఆ కాలం నుంచి చూసుకుంటే ఇది గొలుసుకట్టు చెరువులు అన్నమాట. సో అలా ఉన్న చెరువులని తోవేసి ఈరోజు కాలేజీలు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు అంటే కొంచెం మంచి అనిపించలేదు. కాబట్టి గతంలో రీసెంట్ గా హైదరాబాద్ లో సున్నం చెరువు దగ్గర ఒక కూల్చివేతలు జరిగాయి. సో అవన్నీ పేదవాళ్ళకి సంబంధించిన గుడిసెలు లేకపోతే రేకుల షెడ్లు. అంటే పేదవాళ్ళ మీద కూడా ఇంత కఠినంగా హైడ్రా వ్యవహరించాలంటారు. 100% వ్యవహరించాలి. అది చట్టం కింద అందరూ సమానంగా పనిచేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇల్లు కేటాయిస్తాం అంటున్నారు కదా, వాళ్ళకి ఇల్లు కేటాయిస్తారు త్వరలో. ఎందుకంటే వీళ్ళకి ఒక న్యాయం వాళ్ళకి ఒక న్యాయం అనేది ఉండదు. డెఫినెట్లీగా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి చెప్తారు. సో తప్పకుండా అది ఇది అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకొకటి బ్రో, రేవంత్ రెడ్డి చేసే పని ఇది కరెక్టా రైట్ అంటావా, కరెక్టా రాంగ్ అంటావా? ఇది 100% కరెక్ట్ కాబట్టే తీసుకున్న డిసిషన్. ఎందుకంటే నీకు అవసరం బ్రో, ఇప్పుడు నాకు అవసరం, నీకు అవసరం. ఎందుకంటే చెరువు అనేది అది చాలా అవసరం. హైదరాబాద్లో నేను ఎండాకాలంలో వాటర్ వచ్చిన కృష్ణానగర్ చుట్టుపక్కల రాలేవు అంటే నీళ్లు రావట్లేవని ఫిల్టర్ వాటర్ బంద్ చేయించారు 2 నెలలు. అంటే నువ్వు అర్థం చేసుకో, అంటే ఇక్కడ ఇంకుడు గుంతలు లేక అదే చెరువు ఉంది అనుకో, హైదరాబాద్లో పుష్కలంగా నీళ్లు ఉంటాయి, తాగడానికి నీళ్లు ఉంటాయి, స్నానం చేసుకోవడం ఒక్కొక్కటి వారం రోజులు స్నానం చేసుకున్న రోజులు ఉన్నాయి. అంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్కి ఇవన్నీ నీళ్లు అందుబాటులో ఉండాలి, మంచిగా ఉండాలంటే ఇవి కంపల్సరీ ఇప్పుడు కొంచెం ఒక మాటలో హైడ్రా గురించి చెప్పాలి నేను చెప్తా. ఓకే బ్రో, మంచి పని చేస్తుంది, నీట్గా చేస్తే బాగుంటుంది. ఇంకంతే. వాళ్ళ తమ్ముడు ఇల్లు కింద కూల్చేస్తారు 4 రోజులు, తర్వాత కేసీఆర్ ఇల్లు కింద కూల్స్తారు.